హాయ్ అండి, నేను మీ నిహారికను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పాత ఏడాది నేర్పిన పాఠాలను గుర్తుపెట్టుకుందాం. కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలుకుదాం. మేము ఉగాదికి ముందు రోజే నేను, మా మామయ్య, మా బాబు కలిసి తోటకాడికి వెళ్ళామండి. చాలా రోజులైంది వెళ్ళి, 3 months దాకా అవుతుంది. చూసేసి అలానే ఉగాదికి అన్నీ తెచ్చుకుందామని వెళ్ళాము. ఉగాది వేపపూత చూడండి ఎంత బాగుందో. తోటలో చాలా బాగా అనిపించిందండి. పిచ్చుకల సౌండ్ బాగా వినిపించింది మాకు. ఆ సౌండ్స్ వింటుంటే మనసు ప్రశాంతంగా అనిపించింది. మీరు విన్నారా? లాస్ట్లో నేను వాల్యూమ్ బాబు మాటలు కూడా పెట్టాను కదా, అక్కడ మంచి వర్డ్స్ సౌండ్స్ వస్తున్నాయి. చాలా బాగుందండి. పండగ అంటే సంతోషం కదండి. ఉగాది పండుగ 6 రుచులతో మనం చేసుకుంటాము. ఉగాది పండుగ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఉగాది పచ్చడి. 6 రుచులతో మనము ఉగాది పచ్చడి చేసుకుంటాము. ఉప్పు, కారం, పులుపు, తీపి, ఒగరు, చేదు, ఇలా వీటితో మనము ఉగాది పచ్చడిని చేసుకుంటాము. ఈ 6 రుచుల్లాగే మన జీవితంలో కూడా కష్ట సుఖాలని, లాభ నష్టాలని, సంతోషం, ప్రేమ, మోసం, ఇలా చాలా అనుభవాలని కొత్త పాఠాలుగా నేర్చుకుంటూ మనం ధైర్యంగా ముందుకు సాగాలి. దీని ఉగాది పచ్చడి మనం చేసేటప్పుడు మనసులో ఇదంతా అనుకుంటూ చేస్తాము. అందువలన మనకు ధైర్యం వస్తుంది. పనులు చేసేటప్పుడు కూడా మనకు అర్థమవుతుంది. ఏమీ కాదు, తర్వాత మనకు అంతా మంచిగా జరుగుతుంది అనుకునే మనసులో అనుకుంటూ చేస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you for watching.